సిద్ధ. థ్యాంక్ యూ. జై జగన్నాథ్. జై జగన్నాథ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు కొత్త వ్లాగ్ కి స్వాగతం. మీ అందరికి తెలుసు కదా, నేను నైట్ ఆల్రెడీ నేను రూమ్ లో ఉన్నానని. రూమ్ లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ చూడండి, బెడ్ ఒకటే సింగిల్ బెడ్. ఇది తలగడ, ఇది నా బ్యాగ్, అది ఇయర్ ఫోన్స్, పైన ఫ్యాన్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇక్కడ స్విచ్ బోర్డులు, ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ నా బట్టలు ఆరేసి ఉంది. అండ్ ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇదే గైస్, ఓన్లీ సింగిల్ రూమ్ కోసం ఇది 300 రూపీస్ ఛార్జ్ చేశారు. మీకు తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. నిన్న నేను స్టే చేసింది కుర్దలో కాదు, పూరిలో. భువనేశ్వర్లో ట్రై చేశాను, ఎక్కడ డార్మెటరీస్ కానీ లాడ్జెస్ కానీ తక్కువ రేటుకి లేవు. కుర్దలో ట్రై చేశాను, అక్కడ కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 1000 రూపీస్ టు 1500 రూపీస్ చెప్తున్నారు పెర్ డే. మరి ఎందుకు అలాగా, దగ్గర కదా పూరి, మహా అయితే 1.5 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడైతే బయటకి వెళ్ళిపోతుంది పదండి. గాయస్, ఇప్పుడైతే నేను నడుచుకుంటూ వచ్చాను. ఇగో అతివారు నుంచి. అండ్ నా ఎదురుగా ఉన్నది పూరి టెంపుల్. గాయస్, ఇప్పుడైతే దాయివాడ తినడానికి వెళ్తున్నాను. మరి ఎక్కడ కనిపించట్లేదు దాయివాడ. పోలీసులు మాత్రం ఇక్కడ భయ్యా ఏదో. గాయస్ చూడండి, ఇలా పెరుగు ఇలా చేసేసి దాంట్లో పెట్టేసి ఇలా మసాలా వేస్తారు. మసాలా వేసి అక్కడ కర్రీస్ అవన్నీ ఉంటాయి, అవి దాంట్లో వేస్తారు. ఈ ప్రాసెస్ భలే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చినా ట్రై చేయండి. ఫైనల్ గా థ్యాంక్ యూ గైస్. దాయివాడ అయితే బాగుంది, ఓన్లీ 40 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి తినండి, వేరే దగ్గర ఎక్కడ. ఇక్కడికి వచ్చి తినండి, వేరే ఎక్కడ తినొద్దు, పెద్దగా టేస్ట్ ఉండదు. సో ఈ టెంపుల్ రోడ్ దగ్గరకు వచ్చి తినండి, బాగుంటది. గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా రథాలు తయారు చేయడానికి కర్ర అన్నమాట. ఇలా ముట్టుకొని జై జగన్నాథం అన్నాం. అక్కడ టెంపుల్ ఉంటది, అల్లా పాక ఉంది కదా, ఆ పాక దగ్గర అయితే రథయాత్ర కోసం రథాలు తయారు చేస్తున్నారు. సో ఇక్కడ కర్రలు, దీని బ్యాగ్స్, ఇదంతా షాపింగ్ టైం అన్నమాట. షాపింగ్ టైప్ ఇది, మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. జై జగన్నాథ్. గైస్, అల్లా చివరి నుంచి డైరెక్ట్ గా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లోపలికి వెళ్దాం పదండి. క్లైమేట్ చల్లగా ఉంది, మీరు చూడండి, మొత్తం మబ్బులే. ఏ టైంలో వర్షం పడుతుందో కూడా తెలీదు. సో అది పరిస్థితి ఇక్కడ పూరిలో. అండ్ ఇక్కడికైతే వచ్చేసాం, ఆ లోపలికి వెళ్దాం. పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ లోపలికి వెళ్ళడానికి అవ్వదు. సో మనం ఈ సైడ్ నుంచి వ్యూ అనేది చూద్దాం పదండి. ఇదంతా రథయాత్ర కోసం డిజైన్ చేస్తున్నారు. చక్రం చూసారా, ఆ మిషన్ చక్రానికి చిన్నగా చేయడానికి ఆ మిషన్ వాడారు. అది తర్వాత చిన్న పెద్ద అందరూ తేడా లేదు, వీళ్ళే ఓన్ గా డిజైన్ చేసుకుంటారు ఇదంతా. గాయస్, రథాన్ని తయారు చేయడానికి ఏ కర్ర వాడతారో మీకు వచ్చి కామెంట్ చేయండి, నాకైతే తెలీదు, జీరో నాలెడ్జ్. ఇక్కడ చూసారా వాళ్ళందరూ. అండ్ వేస్ట్ మెటీరియల్ ఏమో వెళ్ళిపోతాయి, దీని మీద వెళ్ళిపోతుంది వేస్ట్ మెటీరియల్ అంతా. వీడియోగ్రఫీ అంతా ఎలో చేశారు, కానీ వాళ్ళ పర్మిషన్ కోసం అయితే ఎలో చేస్తున్నారు, మాకైతే ఎలో చేయట్లేదు. గాయస్, నేనైతే కరెక్ట్ గా జగన్నాథ్ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నాను. చూడండి, ఇదే అక్కడ ఏముందో చూద్దాం. లోపలికి లైన్ ఉందో లేదో, లోపలికి ఇప్పుడే వదులుతారో లేదో ఇంకా తెలీదు. వెళ్దాం పదండి టెంపుల్ దగ్గరికి. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అండ్ పోలీసు వాళ్ళు కూడా అంతే బందోబస్తు కూడా ఇస్తున్నారు ఇక్కడ. గాయస్, ఇలాగైతే వెళ్ళాలి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది క్యూ లైన్. ఈ క్యూ లైన్ లో మొత్తం లైన్ అలంతా తిరిగేసి అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. నేను కొంచెం ఇదంతా తిరిగి దాని తర్వాత దర్శనకైతే వస్తాను. మీకైతే
సారీ నాయిస్ వస్తుంది. మీకైతే అవుట్లైన్ మీకైతే బయట ఇదంతా ఎలా ఉందని మీకు చూపించేస్తాను. దాని తర్వాత నేను వెళ్తాను. ఇగో ఇది చూడండి. వావ్, ఇక్కడ కూర్చోడానికి దర్శనం అదంతా అయ్యాక ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఆ ఫ్లాగ్ మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చూస్తుంటారు. ఆ ఫ్లాగ్ ఆపోజిట్ లో తిరుగుతుందని. వావ్, చాలా మంది కూర్చున్నారు. అండ్ పక్కన క్యూ లైన్ ఉంది. అండ్ ఆ లైన్ ప్రకారం అయితే వెళ్ళిపోవాలి. కొంచెం 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 మందికి అయితే వదులుతున్నారు, అంటే డివైడ్ వైజ్. ఇగో దర్శనం అయ్యాక అక్కడికైతే రావాలి. ఆ వ్యూ పాయింట్ అనేది బాగుంటుంది. సో ఎగ్జిట్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఎంట్రన్స్ గేటు. ఈ లైన్ నుంచి అలా అటువైపు వెళ్తే బీచ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. గైస్ ఇది అవుట్ లైన్. మనం అయితే 2 నిమిషాలు కూర్చొని అలా మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం తిరగడానికి. बीच का रास्ता यहाँ और उधर इधर 3 किलोमीटर, इधर ½ किलोमीटर है. अभी बोल रहा है. अभी बोल रहा क्यों? अच्छा इधर जाएगा ना. थैंक यू सिद्धा. थैंक यू. जय जगन्नाथ. గైస్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఇదో రూట్ ఉంటది. ఇలా వెళ్ళొద్దు. 3 కిలోమీటర్స్ ఉంటదంట. అండ్ ఇలా వెళ్ళిపోదాం. 1 కిలోమీటర్ ఉంటది. బీచ్ దగ్గరలో ఉంటది. అదండి గాయస్, ఎవరైనా సరే ఏది చౌక ఏది దగ్గర అనేది చూసుకుంటారు. నేనైతే 1 కిలోమీటర్ నుంచి ఆ దగ్గర కాబట్టి అలాగే వెళ్ళిపోతున్నా. పదండి బీచ్కి వెళ్ళిపోదాం. గాయస్ ఇటు సైడ్ నుంచి చూడండి, బీచ్కి వెళ్ళే రూట్ లో జగన్నాథ్ టెంపుల్ చాలా క్లియర్ కనిపిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. గాయస్ ఫైనల్లీ బీచ్ కి అయితే వచ్చేసాం. నా ఆపోజిట్ లో బీచ్ వ్యూ ఉంటది. చూపిస్తాను చూడండి. చూసారా, ఇది బీచ్. ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన అవుతుంది, అలా వెళ్ళిన అవుతుంది. అక్కడికి వెళ్ళి బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇంకా షాప్ లో ఏం ఓపెన్ చేయలేదు. నైట్ టైం ఫుల్ రష్ ఉంటది లైటింగ్లతోని. మన అలా వ్యూ పాయింట్ కి అయితే వెళ్దాం. వావ్, వెరీ ఎక్సైటింగ్ గైస్. మీకు ఇది చూపిస్తున్నందుకు నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. నా ఆపోజిట్ లో ఒంట్లు ఉన్నాయి. అన్ని బీచ్ల కంటే పూరి బీచ్ ద బెస్ట్ అని చెప్పాలి. ఆ ఫీల్ గానీ, తర్వాత ఆ నేచర్ గానీ, పై క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి. గాయస్ ఇక్కడ చూడండి, ఇది ముత్యాలేనా. అండ్ ఇది ఆలు చెప్పల నుంచి వచ్చింది. ఇది యాస్టిస్ తీసి ఇలా తయారు చేస్తారు. ప్యూర్ ఒరిజినల్. అది పూరీలు అయితే దొరుకుతుంది. ఎవరైనా వచ్చి కొనాలంటే కొనొచ్చు. ఇక్కడ చూడండి, ప్యూర్. పూరి బీచ్ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. బట్ టైం 12 అవుతుంది. ఆఫ్టర్ 12:30 నేనైతే దర్శనంకి వెళ్ళాలి. ఎందుకనంటే 12:30 తర్వాత పైన దేవుడికి ప్రసాదాలు అవన్నీ పెట్టేస్తారు. సో అక్కడ నుంచి వచ్చిన డైరెక్ట్ ప్రసాదం అయితే బయట అమ్ముతారు. అది కొనిసి అయితే నేను డైరెక్ట్ తినొచ్చు. మధ్యాహ్నం భోజనం అక్కడేనే. అదండి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి. గాయస్ పూరిలో సందు కాజాలే ఉంటాయి. కాజల్ ఫేమస్. ఎందుకు ఇంత ఫేమస్ అయిందో తెలియదు. ఇక్కడ వేడివేడిగా చేసి ఇలాగ అమ్మేస్తుంటారు. ప్రతి సందులో ఉంటది గాయస్. ప్రామిస్, ట్రస్ట్ మీ. జై జగన్నాథ్. గాయస్ కొంచెం దూరం నడిచిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగో నా బ్యాక్ సైడ్ టెంపుల్. ఎలా వెళ్ళాలంటే ఇది ఆల్రెడీ మీకు చెప్పుంటాను. ఇదిగో ఫ్రంట్ లో ఎలా వెళ్ళిపోవాలి పైకి. పదండి వెళ్ళిపోదాం. గాయస్ ఇది మెయిన్ గేటు. దానికి అవతల 4 గేట్లు ఉంటాయి. 3 గేట్లు కొత్తగా చేశారు. ఈ చివరేమో 4వ గేట్ ఉంటది. ఈ 4వ గేట్ అనమాట ట్రెడిషనల్ గేట్ అనమాట. అక్కడే అన్నప్రసాదాలు అవన్నీ చేస్తారు.
సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడికైతే వచ్చేసేయాలి గాయస్. నా దర్శనం అయితే అయిపోయింది. అండ్ చాలా అంటే ఇప్పుడు తిరుపతిలో ఎలాగా చాలా టైమ్స్ మనం వెయిట్ చేయాలి బయట. ఆల్మోస్ట్ ఒక 4 hours బయట వెయిట్ చేశాను. 12 o'clock వెళ్తే బయటికి 4 o'clock అయింది బయటకు వచ్చేసరికి. ఆ పైన భోజనాలు అవన్నీ చేశాను. అండ్ ఫోన్ అయితే ఎలా లేదు, ఫోన్ లాకర్లో ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడుతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే లైక్ చేస్తారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు సెలవు, బాయ్.